ఇండియాలో ఎండలు ఇంకా ఎందుకు తగ్గట్లేదని ఇప్పుడు ఆలోచించావా? నేను చెప్తాను మీరు. ఎక్కడో స్పెసిఫిక్ క్వశ్చన్ లో 3 డిగ్రీస్ సెల్సియస్ టెంపరేచర్ పెరిగితే ఇక్కడ మనకి ఎండలు తగ్గకపోవడం ఏంటి, మాన్సూన్ ఇంకా రాకపోవడం ఏంటి? ఈ ఎఫెక్ట్ నే ఎల్ నీనో అంటారు. జనరల్ గా ఎల్ నీనో 0.5 to 1 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ పెరిగితే వస్తుంది. కానీ ఈ ఇయర్ 3 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ పెరిగింది. సైంటిస్టులు అందరూ దీన్ని సూపర్ ఎల్ నీనో అంటున్నారు. ఆల్మోస్ట్ ఆల్ వెదర్ ఆర్గనైజేషన్ చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి కంట్రీస్ అన్నిటికీ అలర్ట్స్ పాస్ చేశారు. దీనివల్ల ఏం జరుగుతుందో చెప్తాను నేను. మనకి రావాల్సిన ట్రేడ్ విండ్స్ రివర్స్ వెళ్ళిపోతాయి. దీనివల్ల మనకి ఇండియాలో అనుకున్నంత మాన్సూన్ రాదు. మాన్సూన్ లేకపోవడం వల్ల మనకి అగ్రికల్చర్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అగ్రికల్చర్ అనుకున్నంత రేంజ్ లో లేకపోతే మనకి ఎక్స్పోర్ట్స్ చేయలేము. దీనివల్ల మన జీడీపీ పడిపోతుంది. దీంతో పాటు టెంపరేచర్ ఇదే రేంజ్ లో ఉంటే ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్ కూడా పెరుగుతుంది. కానీ మాన్సూన్స్ పడకపోవడం వల్ల మనకి ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఒక చిన్న ఎఫెక్ట్ వల్ల ఐడి చేంజెస్ రావడం ఏంటి అని మీకు అనిపిస్తుంది కదా. మీకు ఎల్ నీనో గురించి డీటెయిల్ గా తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి, మీకోసం వీడియో చేస్తాను.